సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి, మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యకర్తల ఆదరణతోనే తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం దక్కిందన్నారు. ఓ ఉన్నత స్థాయి అధికారిగా 11 సంవత్సరాల అనుభవంతో నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ప్రజాసేవలో నిరంతరం ఉంటానని, అధికారిగా ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సేవ చేయడం కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ట్రస్ట్ ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తానని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉచిత శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు. 10 రోజులు కష్టపడితే గెలుపు మన సొంతమన్నారు. 23 సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన కేసీఆర్ గారి దగ్గర కానివ్వండి, అందరి దగ్గర పార్టీలకు అతీతంగా ప్రతి ముఖ్యమంత్రి దగ్గర శభాష్ అంటున్న ఐఏఎస్ ఆఫీసర్ని నేను. ఇవాళ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మెదక్ జిల్లాలో నేను 13 సంవత్సరాలు పనిచేసినందుకు మెదక్ జిల్లా ప్రజలు GHMCలో పనిచేసిన అనుభవం, HMDలో పనిచేసిన అనుభవం మీ అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే వారు చేసిన అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నన్ను అవమానపరిచే విధంగా ఉన్నాయని బాధపడుతున్నా. పార్టీలకు అతీతంగా అధికారిగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా శిరసా వహించి, ప్రభుత్వం అంటేనే అధికారి, అధికారి అంటే ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక కలెక్టర్గా అంటే ప్రభుత్వానికి ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు జిల్లాలో. ప్రభుత్వానికి ఒక కలెక్టర్, ఆయనే కళ్ళు, ఆయనే చెవులు, ఆయనే చేతులు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయి. మరి ఆ విధంగా నేను చిత్తశుద్ధితోని ప్రతిరోజు 18 గంటలు పనిచేసి, నేను పనిచేసిన జిల్లా సిద్దిపేటను భారతదేశంలోనే మొదటి 10 జిల్లాలలో పెట్టిన అదృష్టం నాకు ప్రజలు ఇచ్చిండ్రు. ఆ ప్రజాప్రతినిధులు నాకు ఇచ్చిండ్రు. కుటుంబంతో తెలంగాణలో ఇవాళ ఒకటే కుటుంబం నుంచి 2 కలెక్టర్లు ఒకేసారి పనిచేసిన కుటుంబం మాది. అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం, 30 మందిని కలిసి ఒకటే ఇంట్లో ఉంటాం. మనస్పర్ధలు లేకుండా ఒక వంటగది, ఒక డైనింగ్ టేబుల్ ఉండే కుటుంబాన్ని మీరు ఇవాళ అభాసపాలు చేయడం బాగోలేదు. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ప్రత్యక్షంగా పేరు బట్టి అవమానించదని చెప్పి ఈ వేదిక నుంచి ఇవాళ నా మెదక్ పార్లమెంట్లో ఉన్న ఓటర్ల పరంగా, కుటుంబాల పరంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. దయచేసి వ్యక్తిగత ఆరోపణలు చేయకండి, నా వ్యక్తిత్వ జీవితాన్ని మీరు అపాదించకండి, క్రిటిసైజ్ చేయకండి. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఇవాళ నా కుటుంబ సభ్యులు కూడా మీరు మాట్లాడిన పదాలకు చింత చెందుతున్నారు. మన కుటుంబ సభ్యులకు నా వల్ల ఇబ్బంది కావద్దనేది నా ఆలోచన. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను కాబట్టి నేను ఇలాంటి ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలకు తట్టుకోగలుగుతాను. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా కుటుంబం సభ్యులకు ఈ విధంగా నన్ను చెడు మాటలని అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నన్ను శిక్షించండి. ప్రభుత్వం మీది, మీరు ముఖ్యమంత్రి వర్యులు, అన్ని అధికారాలు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి ఏదైనా నేను అధికారిగా తప్పు చేస్తే శిక్షించే హక్కు
హింసించే ధర్మం మీ దగ్గర ఉంది. రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలని మాత్రం నేను చేసిన పనులకు, నా ఉద్యోగిగా నేను చేసిన పనులను తప్పుపట్టద్దని మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇవాళ సిద్దిపేట జిల్లా అభివృద్ధికి గౌరవనీయులు కేసీఆర్ గారు ఇవాళ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దారు. భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్కి దక్కని అవకాశం నాకు దక్కింది. ప్రాజెక్టుల నిర్మాణం కానివ్వండి, జిల్లా అభివృద్ధి కానివ్వండి, ఇవాళ గర్వంగా సంతోషంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు నన్ను ఎన్నుకుంటా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాను. నేను భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాను. మరి అలాంటి ప్రజల ఆదరణ ఉన్న నన్ను రాజకీయ కారణంగా ఓడించాలనే నేపథ్యం నా వ్యక్తిగత జీవితాన్ని డిసైడ్ చేయడం, నా కుటుంబాన్ని డిసైడ్ చేయడం మంచిది కాదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విధంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త వచ్చినా అందరినీ సమానంగా చూస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కలెక్టర్గా పేర్కొంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని చేతనైనంత వరకు పనిచేసి అని కాకుంటే కూడా కూర్చున్న పెట్టి సవివరంగా ఏ కారణాల వల్ల ఈ పని కాదు, శ్రమ పడుతూ మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీకు ఖర్చులు, సమయం, బస్సు ప్రయాణం వేస్ట్ అవుతుందని చెప్పి ఏ కారణాల వల్ల పని కాదు అని చెప్పిన విజ్ఞత నాకు ఉంది. అందుకనే ఆ ప్రజల ఆదరణనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు గుర్తింపు. మరి నేను పనిచేసిన గడ్డలో నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు నన్ను ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను కాబట్టి మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు నాకు ఎక్కువ ఓట్లు తెస్తాయని నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీకు తర్వాత నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలు నన్ను గుర్తిస్తారు. 13 సుదీర్ఘ సంవత్సరాలు ప్రతి అనిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమం కొరకు ఆర్మీసలు పనిచేసిన అధికారిని అహంకారం లేకుండా సౌమ్యంగా ప్రజల సమస్యలు అర్థం చేసుకొని ప్రజాక్షేమం కొరకు పనిచేసిన అధికారిని. అలాంటి నన్ను అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి కొరకు నేను పనిచేసిన ప్రదేశంలో నా గురించి ఈ విధంగా మాట్లాడడం నాకు చాలా బాధ వేసింది. ఒక సిన్సియర్ అధికారిగా దేశంలోనే 700 జిల్లాలుంటే ఉత్తమ కలెక్టర్ అవార్డు అందుకున్న నాకు ఈ విధంగా నేను పనిచేసే దగ్గర నన్ను అవమానపరచడం నాకు బాధ వేసింది. ఆ బాధతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నా. దయచేసి నేను మీ అందరికీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలంటే దయచేసి రాజకీయ పరంగా నన్ను మీరు మాట్లాడండి. వ్యక్తిగతంగా నన్ను అనొద్దని ఈ వేదిక నుంచి మీ అందరికీ మీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి తగ్గట్టుగా హుందాతనంతో రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకంగా ఉంటూ రాష్ట్రంలో ఉన్న పూర్తి ప్రజానికానికి దేశం కలిగించే విధంగా ఒక హోదాతనంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన అవసరం జనరల్గా ప్రతి ముఖ్యమంత్రి ఉంటుందని నా అనుభవంతో మీ అందరికీ కూడా వివరంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే వారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి దగ్గర పనిచేయడం జరిగింది. అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి అప్పటి ముఖ్యమంత్రి కీర్తి శిష్యులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు రోచయ్య గారు, మరి మన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను నిన్న చాలా వ్యక్తిగతంగా దూషించడం, అనుచిత వ్యాఖ్యలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నందుకు నా మీద చేయడం జరిగింది. నేను ఒకటే వారికి ఈ వేదిక నుంచి వారి దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటి, నేను నా జీవితం ఒక అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం నాది. వారు లీడర్గా భావించి వారి చంద్రబాబుని వారి ముఖ్య లీడర్గా ఎప్పటికీ వారు భావిస్తారు. చాలా వేదికల్లో కూడా వారి పుస్తకం కూడా చెబుతుంటారు. మరి వారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారు ఆ పార్టీలో ఉన్నప్పుడు వారి సమక్షంలో ఎన్నోసార్లు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశంసించడం జరిగింది. ఈ వేదిక నుంచి నేను ఎప్పుడు కలెక్టర్ చేసిన పనులు వేదిక మీద మాట్లాడలేదు. ఇవాళ ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి కుటుంబానికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. భారతదేశ చరిత్రలో మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టు, రంగనాయక్ సాగర్ లాంటి ప్రాజెక్టు ఒక కలెక్టర్ వారు ఉండే సమయంలో భూసేకరణ చేసి ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ చేసి భూ నిర్వాసితులకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా R&R కాలనీ కట్టి ఆ గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత ఆ రిజర్వాయర్లో నీళ్లు నింపేటప్పుడు నుండి కారణధార రైతు పొలాలకు నీరు అందించే వరకు 5 సంవత్సరాలు నిరంతరం పనిచేసిన కలెక్టర్ నేను. ఇవాళ నన్ను మీరు అవమానపరిచారు కాబట్టి ఈ వేదిక నుంచి ఈ వివరాలు నేను చెప్తా ఉన్నాను. బహుశా మీరు అవమానపరచకుంటే, మల్లన్న సాగర్ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకుంటే, నేను ఒక అధికారిగా చేసిన పనులు ఓట్ల కొరకు ప్రజల దగ్గరికి నేను అడగను, నాకు నాటి స్వభావం కాదు. కానీ ఒక్క విషయం మీ అందరికీ కూడా సమగ్రంగా నా మెదక్ పార్లమెంట్ తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏకైక కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఇవాళ నిరూపించండి, దేనికైనా నేను సిద్ధం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు, ముంపు గ్రామాలు ఖాళీ చేసే సమయంలో ఖాళీ చేసిన గ్రామం నుంచి సామానంతా తీసుకొని ప్రతి కుటుంబానికి ఒక DCM ప్లాన్ ఇచ్చి, ప్రతి కుటుంబానికి ఒక అధికారం ఇచ్చి, నేను కూడా ముంపు గ్రామంలో ఉండి ముంపు గ్రామస్తులతో పాటు ఏడ్చి మళ్ళీ నన్ను ఒక పొజిషన్లో తీసుకెళ్ళి నాకు పూలమాల వేసి R&R కాలనీలో సామూహిక గృహప్రవేశాలు చేసిన భారతదేశ చరిత్రలో ఏకైక కలెక్టర్ వెంకట్రామరెడ్డి మల్లన్న సాగర్. మరి ఆ సామూహిక గృహప్రవేశాలు చేస్తున్నప్పుడు ఒక్క గ్రామంలో 400 ఇళ్ళు కట్టినప్పుడు ఆ 400 ఇళ్ళు ఒకటే రోజు హైదరాబాద్ నుంచి, నారాయణగూడ, చిక్కడపల్లి నుంచి పూజారి గ్రామంలో తీసుకెళ్లి గజ్వేల్లో వాళ్ళకు బస ఏర్పాటు చేసి ఉదయాన్నే 5 గంటలకు వాళ్ళ
కుటుంబ సభ్యులు ఇంట్లో పూజ సమయంలో ఉండి ప్రతి దగ్గర పూజ చేసి ప్రతి కుటుంబంతో ఫోటో దిగి ఆ నిర్వాసిత కుటుంబాలు ఆ ఫోటోను సంవత్సరాల నుంచి దీపిగా పెట్టుకున్న నేపథ్యం ఒక ఆలోచన ఉంది. సిద్దిపేట మోడల్ జిల్లాగా చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ దాని పూర్తి స్థాయిలో పటాన్చెరు నియోజకవర్గం తరఫున 12 ప్రజల తరఫున ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విధానం కాదని దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్లో మన వెంకటరామరెడ్డి గారు కంటిన్యూ చేయవలసిందిగా పనిచేస్తారు. అత్యంత నిధులు వెచ్చించి సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేశాం. హరీష్ రావు గారు నిరంతరం శ్రమించి ప్రజల మధ్యలో ఉండి ఇవాళ సిద్దిపేట జిల్లాను దేశంలోని అగ్రగామి జిల్లాలో వచ్చిన వారు మరి వారి కష్టం వారి చెమట సిద్దిపేట జిల్లాలో ఉంది. మరి అట్లాంటి వారిని పట్టుకొని సిద్దిపేట జిల్లాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది భావ్యం కాదు అని చెప్తాం. సో దయచేసి ఈ వేదిక నుంచి బీజేపీ నా ప్రత్యర్థిని కానివ్వండి, అదేవిధంగా మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నపం చేస్తా ఉన్నా, దయచేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేయండి. మీరు ఎన్నికల్లో కొట్లాడదామంటే కొట్లాడదాం, కానీ ఈ విధంగా చేయండి అని చెప్పి కోరుకుంటూ నేను విజేతకి వదిలిపెడుతున్నాను. దయచేసి వాస్తవాలు తెలుసుకొని జిల్లా అభివృద్ధిలో కలెక్టర్గా నా సమయంతో ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కుటుంబాన్ని వెంకటరామరెడ్డి పర్సనల్ని బదనాం చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఏ నిర్వాసితులు కూడా ఇలాగా కలెక్టర్ని ఆదరించలేదు. మరి దాని నిదర్శనమే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ముంపు గ్రామాలలో 14,975 ఓట్లు పోలైతే 50% ఓట్లు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కేసీఆర్ గారికి ఓటేశారు. 25% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 14% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటారు, బీజేపీ చేశారు. మరి ఈ వేదిక నుంచి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ముంపు గ్రామస్తులు వాళ్ళ గుండెల్లో నేను ఉన్నాను. నా కుటుంబం ముంపు గురైతే ఎంతైతే బాధపడుతుందో అంతకన్నా బాధపడి నా ఉద్యోగ ధర్మంగా రాత్రి పగలు శ్రమించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు లేని విధంగా ఇవాళ అధునాతనమైన కాలనీ ఆరంభాలు కట్టాము. మరి ఆ రోజు ప్రతి కుటుంబాన్ని మెప్పించి ఒప్పించి వారి కుటుంబ సభ్యులు ఒక్కటే ఎవరికి ఇబ్బంది కలగకుండా గ్రామాలు ఖాళీ చేసి ఇవాళ నిర్వాసిత కాలనీలు ఏర్పాటు చేశాము. ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవాళ పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో అన్ని ముంపు గ్రామాల నుంచి వెంకటరామరెడ్డికి మెజార్టీ రాబోతుంది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్తో మళ్ళీ పత్రికలు సమావేశాలు పాటిస్తాను. పకడ్బందీగా బందోబస్తుగా పనిచేసి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వేదిక ఉన్న పెద్దలు మీరందరూ కష్ట ఫలితమే నేను మన 3వ గెలవడానికి అందరూ కారణం వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ గిట మీరు పనిచేయండి. తప్పకుండా రేపు రాబో కాలంలో వెంకటరామరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మొత్తం చేసేసి ఎలక్షన్ కేసీఆర్ గారికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి కేసీఆర్ గిఫ్ట్ పంపించినట్లయితే నాకు తోడుగా ఈ నియోజకవర్గాన్ని ఇంకా ప్రస్తుతాలు కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఆయన కూడా చదువుకున్న వేదాలు కానీ ఢిల్లీలో ఉన్న సత్సంబంధాలు స్టేట్ లో ఉన్న సత్సంబంధాలతో ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా చేసినామో దాన్ని మించి చేయాలనే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి మున్సిపాలిటీలో తప్పకుండా
తప్పకుండా ఇద్దరం కలిసి మీకు జవాబుదారీగా మీ ముందు తలెత్తుకునే రీతిలో 10 చేస్తామని ముందు మాట్లాడిస్తామని పొందాలి. కాబట్టి ఆయన మనం పటాంజలికి వెళ్ళి 5-10 కిలోమీటర్లు దూరం ఉంటాడు. తెలంగాణ మున్సిపల్ ఉంటాడు. అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్, మన ప్రాంతంలో 11-12 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ఒక మన జోనల్ కమిషనర్ గా, పీడీగా, కలెక్టర్ గా ఇవన్నీ పనిచేసిన మన అనుభవం ఉన్న వ్యక్తి, మన ప్రాంతంలో పూర్తి అవగాహన వ్యక్తి. మన మండల పరిషత్ షాప్స్ ఉన్నాయి కదా, మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్, మన స్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఫుట్బాల్ వరకు అయినప్పుడు డిఆర్ఏ ఉండేది. 70-80 షాపులు ఒకటే రోజు తీసుకుపోయినా ఫైలు కొద్ది పిల్లలకి జీవోకి తీసుకోమని చెప్పి ఈరోజు 20 లక్షల రూపాయల కిరాయి వస్తున్న ఏకైక మండలం మండలం అని తెలుస్తున్నాను. అప్పుడు కష్టమైన ఎమ్మెల్యే ఉండేది. కాబట్టి పనిచేసే ఆలోచన చదువుకున్న వేదాలు మన మధ్య ఉంటే అక్కడ సెంట్రల్ కాలించే మనకు ఇంచుమించు 700 పైచీకు భారతదేశంలో 5 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు డాక్టర్ మన విక్రమ్ రెడ్డి గారు. వాళ్ళందరితో సంబంధాలు సెంటర్లో. కాబట్టి మనకు రైల్వే కానీ ప్రతి సబ్జెక్ట్ లో కానీ మనకు ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉండాలని చెప్పి మీ అందరికీ 10 రోజులు వారం రోజులు మాత్రమే ఉన్నది. రాత్రి మొదలు డబల్ చేసి కష్టపడి ప్రతి బూత్లో గెలిచినట్టయితే తప్పకుండా మనము 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా ఉన్నామని చెప్పి అందరికీ పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఏ విధంగా 8 తారీఖు మాత్రము ఒకటి కేసీఆర్ గారి సభ ఉన్నది. ఆ సభను విజయవంతం చేయడానికి ఆ ఒక్కరోజు సాయంత్రం 5 మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని ఆ మీటింగ్ సెక్షన్ చేసి మన ప్రాంతంలో కేసీఆర్ గారికి వ్యవసాయం మళ్ళీ బ్రహ్మాండమైన సర్కిల్ మీటింగ్ చేసుకుని దాన్ని ముందుకు పోదామని అందరూ తెలియజేస్తామనుకుంటున్నాను. ఒకటి ఆలోచన చేయండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ గ్రామంలో ఏ పార్టీ కార్యకర్తలు ఓటడి హక్కు లేదని చెప్తామనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో ఎక్కడికెక్కడ గ్రామ పంచాయతీలు తెచ్చినాం, మండలాలు చేసినాం, మున్సిపాలిటీ చేసినాం. ఇవన్నీ ఇంకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడికక్కడ పటాంజలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి వస్తున్న మీ అందరి ఆశీర్వాదంతో, అందరి ప్రోత్సాహంతో వేదికమైన ఆశీర్వాద ప్రోత్సాహం అందరూ గోపాలన్న అప్పుడు అధికారులు ఎమ్మెల్సీగా 3 సార్లు గెలిచింది. ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా తీసుకోవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు మొదటి వస్తున్న అభివృద్ధిలో మొదటి వస్తున్న పెట్టడం జరిగిందని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ 4 నెలలు 5 నెలల కాలంలో 475 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ అయ్యి జీవో వచ్చి టెండర్లు అయ్యి ఆన్లైన్ నటీల వరకు ఆపేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్న సందర్భాలు. ఇవన్నీ మనకు మొదలు కావాలంటే ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకు దానికి మనము ఓటు ద్వారా గుర్తు చెప్పి తప్పకుండా మనకి వాళ్ళ సమాధిని ఏమాత్రంగా మనము కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మనం సాధిస్తే, గ్రామాలను సాధిస్తే వరకు వాళ్ళు చేసే పనులన్నీ మనం సాధించిన వాళ్ళు తప్పకుండా ఓటు ద్వారా వెంకటరామరెడ్డి భారీ గెలవబోతా ఉన్నా. కాబట్టి మీరందరూ కలిసి ఈ వరవీలు ఎక్కడ పోకుండా ఎవరు చేసే వాళ్ళు సాధిస్తే, ఎవరు వేరే హాస్పిటల్ చెప్తే మీ గ్రామాలలో మీ బూతులలో మీరు ఉండి వారి ప్రతి బూతు నుండి మనకు మే 11 ఈ నెల 11 నాడు ఎలక్షన్ ఉంటుంది. జూన్ 4వ తారీఖు నాడు లెక్క పెట్టడం ఉంటుంది. ఓటు లెక్క పెడితే గుండెని దిలీదారిగా చూసుకోవాలి బూతులలో. కాబట్టి దయచేసి మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తోటి మిత్రుడిగా నేను చెప్తా ఉన్నా, ఎక్కడ తప్పు చేసినా మనకు లోకల్ బాడీ ఎలక్షన్ లో తప్పు జరుగుతాయి. లోకల్ బాడీ మనకు లీకున్నది. లోకల్ బాడీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది.
నేను పార్లమెంట్ ఎలక్షన్ లో ఏమాత్రం చిన్న తప్పు మిస్టేక్ చేసినా మీ గ్రామాలలో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులను తెలుసుకోకుండా ప్రతి భూమి నుండి ఈడించే మాదిరిగా మీరు వర్క్ చేయాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ మీ అందరికీ ఒకసారి ఈ భూ కమిటీ వచ్చిన భూ కమిటీ సభ్యులకు వేదిక పైన హాజరైన పెద్దలందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు